అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా సాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యాయం, చరిత్రలో ఎన్నడూ లేనటువంటిది. నాకు తెలిసి సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులు వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులు నీటి సామర్థ్యం సోమశిల 78 టీఎంసీలు అయితే తెలుగు గంగ 68 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం. కానీ ఎప్పుడు కూడా మొదటి పంటకు నీరు ఇచ్చిన తర్వాత రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే అటు సోమశిల ప్రాజెక్టు కింద కానీ తెలుగు గంగ ప్రాజెక్టు కింద కానీ ఒక పెద్ద యుద్ధమే జరిగేది నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య. ఏ కాలువకి ఎంత నీరు ఇవ్వాలి, ఏ కాలువకి ఎన్ని ఎకరాలకి నీరు ఇవ్వాలి, అలాగే రైపేరియన్ రైట్స్ అనేటువంటి ఒక విధానంలో క్రిందినున్నటువంటి రైతాంగానికి నెల్లూరులో ఎలా నీరు ఇవ్వాలనేది ప్రతి ఐఏబీ సమావేశంలో సంవత్సరానికి ఒక్కసారి అయినా వాదోపవాదాలు, ఆ వాదోపవాదాల మధ్య అలకలు తిట్లు అన్నీ నడిచినాయి. ఇది తొలి సంవత్సరం. చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాగునీటి జలాలని సక్రమమైన రీతిలో నిలుపు చేసుకొని క్రిందన ఉన్నటువంటి రైతాంగానికి రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. మొదటి పంట దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగు గంగ దానిలో యాడ్ అయినటువంటి సత్యవేడు శ్రీకాళహస్తితోటి కలుపుకొని దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. పంట అయిపోయింది. రెండవ పంటకి నీరు ఇవ్వాలి అని వచ్చినప్పుడు రెండవ పంటకి ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలమని ఆలోచిస్తే సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులో మొదటి పంట తర్వాత కూడా రెండవ పంటకు సమృద్ధిగా నీరు ఇచ్చినా మిగులు ఇంకా ఒక 15-20 టీఎంసీలు ఉంటాయని చెప్పి మేము అంచనాలు వేసి రెండవ పంటకి ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్యవేడు కాళహస్తి కలిపి 5,24,000 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇచ్చాం. ఒక్క నెల్లూరు జిల్లాకే అయితే దాదాపుగా 4 లక్షల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి పెట్టుకోండి అని ఇచ్చాం. ఇన్ని నీళ్ళు ఇచ్చాక రెండవ పంట చివరి దశకు వచ్చింది. మరొక 20-25 రోజుల్లో కోతలు మొదలవుతాయి. వరి కోతలు మొదలై రెండవ పంట ధాన్యం రైతులు ఇంటికి తెచ్చుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సోమశిల జలాశయంలో 59.5 టీఎంసీల నీరు రెండవ పంట చివరి దశకు వచ్చినా ఇవాళ ఉన్నాయి. అదేవిధంగా తెలుగు గంగ కండలేరు రిజర్వాయర్లో 35 టీఎంసీల నీరు ఇవాళ కండలేరు జలాశయంలో ఉంది. అంటే ఇంచుమించుగా 94 టీఎంసీల నీరు
ఈ 2 రిజర్వాయర్లలో ఇవాళ మన దగ్గర నిల్వ చేసుకోగలిగాం. సమర్థవంతమైనటువంటి పాలనకు, సమర్థవంతమైనటువంటి నీటి యాజమాన్యానికి ఇవాళ పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అని చెప్పడానికి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరికీ తెలియజేస్తున్నాం. వృధా నీటిని తగ్గించాం. ఎక్కడ కూడా ఒక చిన్న చుక్క నీరు వృధా కాకూడదని, ప్రతి నీటి చుక్క ఆ యొక్క భూమికే చేరాలి, అందులో పంటలు పండాలి, రైతులు ఆరోగ్యవంతంగా వాళ్ళ యొక్క ఆనందోత్సాహాల్లో ఆ కుటుంబం ఉండాలని చెప్పి కోరుకున్న కూటమి ప్రభుత్వం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసి నిలుపు కూడా చేసుకోగలిగాం. ప్రభుత్వం రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంది, నీరు ఉంది కదా అని విచ్చలవిడిగా నీటిని వృధా చేసుకోవద్దు. ఇవాళ నీరు అనేటువంటిది భగవంతుడి సృష్టిలో భాగం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డుకట్టలు వేసినా, ఎన్ని నదీ ప్రవాహాలకి బ్యారేజీలు కట్టినా, ప్రాజెక్టులు కట్టినా, చివరికి ప్రతి నీటి బొట్టు ప్రతి మనిషి గొంతు తడపడానికి, ప్రతి సెంటు భూమి తడవడానికి ఉపయోగపెట్టాలి. వృధాగా సముద్రంలోకి జలాలను విడుదల చేసే పరిస్థితి రాకూడదనేదే ఈరోజు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది, జాగ్రత్తగా వాడుకోండి, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి, మీ భూముల్లో మంచి పంటలను పండించండి. ఇవాళ ఒక అడుగు ముందుకేస్తూ ఉంది మన ప్రభుత్వం. కేవలం ఒక్క వరి పంట మీదనే రైతాంగం అంతా ఆధారపడితే ఆ వరి పంటకు కూడా ధరలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. పండించినటువంటి పంటకి పెట్టినటువంటి ఖర్చులకి ఈరోజు ఖర్చులు సరిగా రానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వం ఆలోచన చేసి రాబోయే పంటల కాలానికి ఏదైనా సరే నీరు ఇస్తాం. మొదటి పంట మీ ఆలోచన ప్రకారం మీరు చేయండి, రెండవ పంట మాత్రం తప్పనిసరిగా మెట్ట పైర్లు, కమర్షియల్ క్రాప్స్కి ప్రాధాన్యతనివ్వండి. మీ భూమి దిగుబడి కూడా పెరుగుతుంది. దిగుబడితో పాటు ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్స్ ఏదైతే యూరియా, సల్ఫేట్ ఇలాంటివన్నీ ఉన్నాయో వాటిని తగ్గించి భూమిని కాపాడుకుందాం, భూమికి రక్షణనిద్దాం అనేటువంటి మాట కూడా ఇప్పుడు ప్రభుత్వం రాబోయేటువంటి కాలంలో చెప్పడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని పంటలు వరి ధాన్యమే అయితే ధాన్యం దిగుబడి తగ్గుతూ ఉంది. ధాన్యం దిగుబడి తగ్గే కొంది రైతులు యూరియా లాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ని ఎక్కువ వాడుతూ ఆ భూమిని సారవంతం లేకుండా చేసే పరిస్థితి ఏర్పడతాము. కాబట్టి ఇవాళ యూరియా ఎంత మోతాదులో వేయాలనో, లేకుంటే పెస్టిసైడ్స్ ఎంత మోతాదులో వేయాలనో అంతకే మనం పరిమితం కావాలి. కానీ అంతకు మించినటువంటి పరిమాణంలో మనం ఈ యొక్క ఫర్టిలైజర్స్ను వాడితే దానివల్ల మన భూమి నష్టపోతుంది. మన భూమి దానిలో పంట కూడా అలాగే తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఎక్కువ వరి పండించే కొంది ధాన్యం దిగుబడి తగ్గుతుంది, ధాన్యం ధర తగ్గుతుంది. ఒక పంటకు మాత్రం ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి
ఎక్కడైనా మార్కెట్లో తగ్గుముఖంలో ఉంటే కొనడానికి ముందుకు వస్తుంది. ప్రతి పంట ప్రభుత్వమే కొనాలి అని అంటే మన పంటల్లో మార్పు రాందే, మన విధానాల్లో మార్పు తెచ్చుకుందే ప్రభుత్వం కూడా ఆదుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి రైతాంగం కూడా ఆలోచించాలి. రాబోయే కాలంలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఒక పంటకి నీరు మరి వరి వేసుకోండి, రెండవ పంటకు వచ్చేటప్పటికి కమర్షియల్ క్రాప్స్ని ఆలోచన చేయండి అని చెప్పి ప్రభుత్వ పరంగా అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు కూడా ఆలోచించి వారు ఏ పంట పెడితే బాగుంటుంది, ఇవాళ మార్కెట్లో ఏ పంటకి ధర ఎక్కువగా ఉంది, ఆ ధరకు అనుగుణమైనటువంటి పంటలను పండించడానికి ఈ యొక్క ఎరువులను కూడా తగ్గించి పంటలను పండించడానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. వ్యవసాయ ఈ కార్యక్రమం ఈరోజు మనకి సమస్యలకి 12,750 క్యూసెక్కుల నీరు, మనకి 18,542 క్యూసెక్కుల నీరు ఇవాళ సమస్యలకి వస్తూ ఉంది. కాబట్టి రేపు రాబోయేటువంటి పంటకు కూడా సమృద్ధిగా నీరుని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇవాళ సోమశిల, తెలుగు గంగ ఈ రెండు కలిపితే 150 టీఎంసీల నీరు మన నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిలుపుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కండలేరు జలాశయంలో కూడా ఇవాళ 10,000 క్యూసెక్కులు, అంటే నేను మీకు ముందు చెప్పాను 18,000 క్యూసెక్కులు సోమశిలకు వస్తున్నాయి. సోమశిలకు వచ్చే నీరంతా రాయలసీమ నుంచి, కృష్ణా జలాల నుంచి, వివిధ ఉపనదుల నుంచి వచ్చేటువంటి జలాలు. కానీ కండలేరుకు వచ్చేటువంటి జలాలు మాత్రం సోమశిల నుంచే మనం ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కండలేరు రిజర్వాయర్కి నీటిని విడుదల చేస్తున్నాం. ఈ కండలేరుకి 10,000 క్యూసెక్కుల నీటిని సోమశిల నుంచి ఇస్తూ వచ్చింది. సోమశిల నుంచి 10,000 క్యూసెక్కులు ఇస్తే ఇప్పుడు 35 టీఎంసీల నీరు ఉంది. మనకి సోమశిలకి ఇన్ఫ్లోస్ 18,000 కాదు, 10-12,000 వచ్చే వరకు కూడా ఈ 10,000 క్యూసెక్కుల నీరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి కండలేరుకి తరలించడం జరుగుతుంది. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదం, ఏదో ఉద్ధరిస్తామని చేసినటువంటి ఒక ప్రయత్నం, ఆ ఉద్ధరింపు ఎలా పోయిందో తెలియదు. కానీ 12,000 క్యూసెక్కుల నీరు సోమశిల నుంచి ఊరికినే గేట్లు ఎత్తి కండలేరుకు పంపించేటువంటి వాతావరణం మన జిల్లా తెలుగు గంగ ప్రాజెక్టులో ఉన్నది. దురదృష్టం, ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా, ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక ఆలోచన, ఒక విధానం అనేది లేకుండా 12,000 క్యూసెక్కుల్ని 24,000 చేస్తామని చెప్పి టెండర్లు పిలిచి కమిషన్ల కొరకు పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఇవాళ 12,000 నికరంగా పారుతున్న ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో అది ఇవాళ 8,000 నుంచి 10,000 వరకు మాత్రమే కష్టంగా పారే పరిస్థితి. దాన్ని ఇంకా పెంచదాము అని అంటే ఎక్కడైనా కాలువలకి బ్రిడ్జ్ పడుద్దేమో, తెలుగు గంగ కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ తెగిపోతే ఇంకా ప్రమాదం అని మేము 2,000 క్యూసెక్కులు తక్కువ చేసి దానికి పంపిణీ చేస్తున్నాం. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇవాళ తెలుగు గంగ నీటిని ఎక్కువ ఉన్నా విడుదల చేసుకోలేని స్థితి. కాబట్టి త్వరలోనే ఆ యొక్క కాలువని వెడల్పు చేసే కార్యక్రమాన్ని, అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులో నీరు ఎక్కువ నిల్వ చేయడానికి అన్ని విధాల ఇవాళ ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి తెలుగు గంగ సోమశిలలో అనేక విధాలుగా ఇవాళ రెండవ పంటకు కూడా నీరు విడుదల చేసి
పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ ఫ్లడ్ వస్తే చెరువులు రిజర్వాయర్లు వాటర్ ఇంకా ఎక్కువ వస్తుంది ఫ్లడ్ బయట వాడుకోగలిగిందంతా ప్రతి చుక్క వాడుకుంటాం. నిల్వ చేసుకోవడానికి సామర్థ్యం ఉన్నంత వరకు మేజర్ రిజర్వాయర్లు కండలేరు, సోమశిల. దానితో పాటు మనకి కలిగిరి రిజర్వాయర్ ఉంది, నెల్లూరు రిజర్వాయర్ ఉంది, సర్వేపల్లి రిజర్వాయర్ ఉంది, అల్లూరు స్వాంప్ ఉంది, రామతీర్థం రిజర్వాయర్, ఇలాంటి అనేక పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నింపుకుంటున్నాం. కానీ ఒక రకమైన ఒత్తిడి కూడా మనకి ఇవాళ ఉంది. అన్ని రిజర్వాయర్లు 100% నింపడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకి వర్షాకాలం, మనకి సీజనల్ రెయిన్స్ ఈ సెప్టెంబర్ మాసం నుంచి అక్టోబర్ మాసంలో ఎక్కువ అవుతాయి. నవంబర్ మాసం వరకు 2.5 మాసం వర్షపు మనకి సీజనల్ రెయిన్స్ వస్తాయి. మనకి ఎక్కువ మైనర్ ఇరిగేషన్ చెరువులు కానీ మిగిలిన మీడియం ఇరిగేషన్ చెరువులు కానీ వర్షాధారంతో వచ్చేటువంటి వాగులతోనే ఈ చెరువులు నిండుతాయి. కానీ ఇవాళ మనకి సోమశిల, తెలుగుగంగ కాలువలు వచ్చాయి కాబట్టి వాటి ద్వారా కూడా నింపుకొని రెండవ పంటకి నీళ్లు ఇచ్చాం. రెండవ పంటకి నీళ్లు ఇవ్వడం అక్కడ నుంచి అవసరానికి తగ్గట్టు విడుదల చేస్తూ ప్రతి రిజర్వాయర్ను కూడా 50 నుంచి 60% మాత్రమే నింపుకుందామనేటువంటిది ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మనకి ఇచ్చేటువంటి సూచన. రేపు వర్షాకాలంలో నీరు కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ రిజర్వాయర్ని 100% వర్షాధారపు నీటిని నిలుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. సోమశిల, తెలుగుగంగ మీరు అన్నట్లు 100% నిండిపోయి క్రిందన ఉన్నటువంటి మేజర్ రిజర్వాయర్లు కూడా నిండితే తప్పనిసరి పరిస్థితుల్లో నీటిని మనం సముద్రానికి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా విడుదల చేయడానికి అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయితే తప్ప సముద్రానికి నీటిని విడుదల చేయం. మనకి నెల్లూరు బ్యారేజ్ ఉంది. గతంలో 1/2 TMCయే వచ్చేది, ఇప్పుడు 1 TMCకి పెరిగింది. సంగం బ్యారేజ్ ఉంది, అంతకుముందు 1/2 TMCయే ఉండేది, ఇప్పుడు 1 TMC 1.25 TMCకి పెంచాం. అక్కడ కూడా నిలువ చేసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నిలువ చేసుకుంటూ ఆ నీటిని పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం. ఇక తప్పని పరిస్థితులు వస్తే సముద్రానికి విడుదల చేయక తప్ప. అందుకనే ఇవాళ మన రాష్ట్రం ఒక ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ప్రణాళికని తన ముందు పెట్టడం జరిగింది. ఆ ప్రణాళికే గోదావరి, కృష్ణ, పెన్నా నదుల యొక్క అనుసంధానంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి తెచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి బనకచెర్ల రిజర్వాయర్ నిర్మాణం చేసి అక్కడికి తీసుకొచ్చినట్లయితే దాదాపుగా 100% రాయలసీమ జిల్లాలన్నిటికీ సమృద్ధిగా రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి వాతావరణం, ఇవాళ సముద్రానికి వృధాగా పోతాయన్న నీటిని మనం వాడుకోవడానికి ఒక బృహత్తర ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది. కానీ వివిధ రాష్ట్రాల మధ్య ఇది ఒక మంచి వాతావరణంలో సత్సంబంధాలతో మనం ఈ ప్రాజెక్టుని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది 3 రాష్ట్రాలు అనుమతులు రావాలి. వాటన్నిటికి కూడా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది వితండవాదం కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ నెల్లూరు బ్యారేజీ దాటితే క్రిందకు పోయే నీరు 20 కిలోమీటర్లు 24 కిలోమీటర్ల తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే నేరుగా బంగాళాఖాతంలోకి వెళ్తుంది. ఆ నీటిని కింద ఉన్నటువంటి గ్రామాల వాడు, అటు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి
విడవలూరు కొడవలూరు ప్రాంతం కానీ, లేదా కోవూరు నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇందుకూరుపేట మండలాల ప్రజలు కానీ, మేము ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ కట్టుకుంటాం, లేకుంటే ఒక ఆనకట్ట కట్టుకుంటాం పెన్నా నదికి, నీరు మేము వాడుకుంటామని అంటే, వాడుకోవడానికి లేదు అని అంటే ఎంత అపహాస్యంగా ఉంటుందో. ఇవాళ కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ దాటాక 16 కిలోమీటర్లు పోయిన తర్వాత బంగాళాఖాతంలోకే పోతుంది. మరి ఇవాళ 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఇప్పటికే పోలవరం నిండిపోయింది. రేపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినా నాగార్జున సాగర్, శ్రీశైలం, అలాగే అప్పర్ గోదావరి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిండిపోయి ఇవాళ వరద గోదావరికి వస్తే నీరు ఎక్కడ నిలపాలనో కూడా సామర్థ్యం లేదు. గోదావరి బ్యారేజ్ దాటాక పోలవరం ప్రాజెక్టును దాటి ముందుకెళ్తే బంగాళాఖాతంలోకి నీరు పోదు. బంగాళాఖాతంలోకి నీరు వెళ్ళేటువంటి ప్రాంతంలో పోలవరం రిజర్వాయర్లో నుంచి మనం లిఫ్ట్ చేసుకొని దాన్ని బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి బనకచెర్ల రిజర్వాయర్కి మేము పైప్ లైన్ల ద్వారా, లిఫ్ట్ల ద్వారా రాయలసీమ దాహార్తి తీర్చడానికి సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామయ్యా అని అంటే, దీనికి ఇవాళ పక్క రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాలు అయినటువంటి రాష్ట్రాలు కేవలం రాజకీయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా ఏ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరిగినా మనం ఈ కార్యక్రమం తీసుకోం. వాళ్ళు విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడి వాళ్ళే కాదు, మన కుటుంబ సభ్యులే, మన సోదరులే, మన సోదరీమణులే. ఇవాళ వాళ్ళందరూ వాళ్ళకు కూడా మంచి జరగాలని ఇవాళ మనం కూడా ఆలోచిస్తున్నాం. సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి నీటిని తోడుకుంటున్నాం, అది వద్దు అంటున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జల సంఘం దగ్గరికి వెళ్ళింది ఈ సమస్య. వాళ్ళకు కూడా అన్ని వివరాలతో మన అధికారులు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. తప్పనిసరిగా ప్రాజెక్టు ఇవాళ ఎందుకు కావాలి అని అంటున్నామంటే, ఇవాళ మొదలు పెడితే ఈ ప్రాజెక్టు రాబోయేటువంటి 6-7 సంవత్సరాలు పడుతుంది ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే. ఒక్క రోజులో ప్రాజెక్ట్ రాదు. ఒక్క రోజులో నీటిని మనం పంపులు పెట్టి తరలించలేము. రిజర్వాయర్లు కట్టాలి, పంప్ సెట్లు కట్టాలి, అలాగే పైప్ లైన్లు వేయాలి. పోలవరం ప్రాజెక్టు ముందు మనం పూర్తి చేసుకోవాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 84,000 కోట్ల రూపాయల ఈ యొక్క నదుల అనుసంధానానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజులో అవేది కాదు. ఇప్పుడు మొదలు పెడదాం. భవిష్యత్ తరాలకి ఇది ఒక మంచి ప్రాజెక్టు. నదుల అనుసంధానం పేరుతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత బరువు బాధ్యతల్ని నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాల యొక్క సమన్వయం కూడా కావాలని కోరుతూ మనం పని చేస్తూ ఉన్నాం. పోలవరం పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి, నిధులు విడుదలవుతూ ఉన్నాయి. ప్రాజెక్టు వెంటనే పనులు చేపట్టడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు పోలవరం పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. అలాగే నెక్స్ట్ స్టేజ్లో ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వస్తుంది. రాయలసీమలో ఇవాళ మీరు చూస్తే అంద్రీనీవా ప్రాజెక్టులో గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం అంద్రీనీవా ప్రాజెక్టుకి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక అంద్రీనీవా ప్రాజెక్టుని మొదలుపెట్టారు. మనం వచ్చాం, సంవత్సరం తిరగకముందే ఇవాళ పెరిగిన ధరలు పెరిగాయే తప్ప ప్రాజెక్టును మనం పూర్తి చేసాం. దాదాపు 700 కోట్ల రూపాయలు అంద్రీనీవా ప్రాజెక్టుకి ఇచ్చి పంపు సెట్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు పనిపెట్టి కాలువలు లైనింగ్లు చేసి అంద్రీనీవాని పూర్తి చేస్తే
ఇవాళ కృష్ణానది దగ్గర నుంచి మెట్ట ప్రాంతాలైనటువంటి రాయలసీమ అసలు తాగడానికి కూడా నీళ్లు దొరకవేమో అన్నటువంటి కుప్పం నియోజకవర్గం నీటిని ఇవాళ కాలువల్లో విడుదల చేస్తే రేపు 30వ తారీఖున అంద్రి నీవా చివరి అంగుళానికి నీటిని విడుదల చేయడానికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 30వ తేదీ కుప్పం నియోజకవర్గానికి వెళ్తున్నారు. అంటే ఒక పట్టుదల ఉండాలి, నీటిని తీసుకురావాలనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉన్నప్పుడు ప్రాజెక్టులు అవుతాయే తప్ప లేకుంటే కావు. ఇన్ని చేస్తున్నా ఇంకా రాయలసీమ ప్రజలకి మొదటి పంట కూడా పూర్తి కావట్లేదు. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఉంది, తెలుగుగంగ ప్రాజెక్ట్ కాలువలు ఉన్నాయి, వాటితో పాటు గాలేరు నగరి ప్రాజెక్ట్ ఉంది. 1000 కోట్లు ఖర్చు చేయాలి. 1000 కోట్లు ఖర్చు చేస్తే కృష్ణానది జలాలతోనే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావు. కాబట్టే గోదావరి జలాలను మనం కృష్ణకి తరలించుకొని కృష్ణ నీటిని గోదావరి నీటిని కలిపి రాయలసీమ నెల్లూరు జిల్లా ప్రాంతాలకి నీరు ఇవ్వాలని చెప్పి చేసేటువంటి బృహత్తర ప్రయత్నం ఇవాళ ఈ బనకచర్ల ప్రాజెక్టు అని చెప్పి చెప్పక తప్పదు. దీనికే ఇవాళ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా అందరిని ఒప్పించి ఈ ప్రాజెక్టుల ద్వారా నీరిచ్చే ప్రయత్నం. నెల్లూరు జిల్లా గురించే చెప్తాం. సోమశిల నుంచి 2 దఫాలుగా సోమశిల రిజర్వాయర్ నిండింది. 68-78 టీఎంసీ. మొదటి పంట అయిపోయింది, రెండవ పంట పూర్తిగా వస్తుంది. ఇవాళ కూడా 50 టీఎంసీలు నీళ్లు పెట్టుకుంటుంది. ఇంకా నీరు రాని ప్రాంతం ఉందా లేదా నెల్లూరు జిల్లాలో? అది కూడా మన ఆత్మకూరు నియోజకవర్గమే. ఇంకా చుక్క నీరు రానటువంటి మరిపాడు మండలం మన దగ్గరే ఉంది, చూస్తున్నాం కళ్ళ ముందు. మరి ఇన్ని లక్షల ఎకరాలకి నీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టులు ఒక్క మరిపాడు మండలానికి నీరు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఉంది. అందుకని సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ని మొదలుపెట్టి 60% పనులు పూర్తయితే స్వయంగా సోమశిలకు వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత రిజర్వాయర్ల భూసేకరణ పూర్తి చేసి రిజర్వాయర్ల పనులు మొదలుపెట్టండి అని చెప్పి డబ్బు విడుదల చేయడం జరిగింది. మొదటి విడత 2 రిజర్వాయర్లలో భూసేకరణకి అధికారులు సమాయత్తం అవుతూ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి ఎక్కడి సంగతో ఎందుకు ఇన్ని టీఎంసీల నీరు 3 దఫాలు నిండిన సోమశిల తెలుగుగంగ రిజర్వాయర్లు మనకుంటే ఇంకా ఒక మండలానికి నీళ్లు లేని పరిస్థితుల్లో మనం ఇవన్నీ కూడా ఇవాళ మనం చేయాలి అని అంటే ఒక పట్టుదల ఉండాలి. గడిచిన ప్రభుత్వాల్లో అది లోపించబట్టే పూర్తిగా నష్టపోయాం మనం అని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 40 గ్రామ పంచాయతీలకి శాశ్వత భవనాలు లేవు. జిల్లాలో పంచాయతీలకి శాశ్వత భవనాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఇంకా మన జిల్లాలో 40 గ్రామ పంచాయతీలకు లేవు అని అంటే దాదాపుగా 32 లక్షలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మంజూరు చేసి 12,80,00,000 రూపాయలని విడుదల చేశాం. మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ నెల్లూరు జిల్లా గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రత్యేక ధన్యవాదాలు మనం చెప్పాల్సిన అవసరం. దాదాపుగా 12,80,00,000 రూపాయలు ఇవాళ విడుదల చేసి 40 గ్రామ పంచాయతీ భవనాలను కట్టండి అని చెప్పారు. అలాగే 25-26 సంవత్సరానికి ఈ సంవత్సరం 50 కోట్ల రూపాయలను మన జిల్లాకి ఇచ్చి సిమెంట్ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో జరగాలి, ఇవి పూర్తి చేయండి మొదటి విడతలో, అవసరమైతే రెండవ విడత నిధులు కూడా విడుదల చేస్తానని చెప్పి ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే
గత ప్రభుత్వం ఏం చేసింది? గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా పక్కదారికి మళ్లించి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచులందరూ పాపం పోయిన దఫా వచ్చిన వాళ్ళు అందరూ ఆ పార్టీ వాళ్ళే, మన పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అయినా వాళ్ళ నిధులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళే బొక్కేసిన పరిస్థితి. కానీ ఇవాళ మనం వచ్చాక ఈ సంవత్సరం రోజులు గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు, 14వ ఆర్థిక సంఘం చివరి నిధులు కూడా పంచాయతీలకి అప్పచెప్పాం. ఎక్కడ ఒక్క పైసా ఈ ప్రభుత్వం తాకలేదు. వాళ్ళ డబ్బు వాళ్ళకి విడుదల చేసింది. ఇవాళ మళ్ళీ వచ్చే నిధులు కూడా ఇవాళ కూడా వాళ్ళే ఉన్నారు సర్పంచులుగా, వాళ్ళే ఉన్నారు మండలాధ్యక్షులుగా, ఎంపీటీసీలుగా, వాళ్ళకే విడుదల చేస్తున్నాం. మన నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో ఆత్మకూరులో జరిగే ఒక సంఘటన ఇవాళ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలి. ఒక మండలాధ్యక్షుడు నిధులు విడుదల చేయమని చెప్పి ఆ నిధులకు కావాల్సిన పనులు పెట్టండి అని అంటే, అన్ని నిధులు మేము పెట్టిన పనులు మాకే తప్ప ఇంకా ఇప్పుడు గెలిచిన ప్రభుత్వానికి కానీ గెలిచిన శాసనసభ్యుడికి కానీ ఎవరికీ సంబంధం లేదు. అట్లయితేనే మీటింగ్ పెట్టండి, లేకుంటే మీటింగే వద్దు పొమ్మన్నటువంటి నాయకులు ఇవాళ దురదృష్టం ఆ ప్రతిపక్ష పార్టీలో ఉండరు. ఇంతకన్నా దారుణం అది లేదు. చాలామంది కలిసి వచ్చారు నాకు, కానీ ఒక మండలం కలిసి రావడం రాకపోతే నాకేమై ఇవాళ వచ్చిన ఇబ్బంది లేదు. ఆయా గ్రామాలకి మొదటి విడత, రెండో విడత, ఇవాళ మూడో విడత సిమెంట్ రోడ్లకు కావాల్సిన నిధులు నేను విడుదల చేస్తున్నా. ఆయా ప్రాంతాల్లో గ్రామాలకి ప్రజలకి సౌకర్యవంతంగా చేస్తాను. మీరు నిధులు ఖర్చు పెట్టకపోతే పెట్టకపోవచ్చు, మాకేం ఇబ్బంది లేదు. కానీ మీ సమయం ఉండేది 8-9 మాసాలు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మా నిధులు మీ నిధులు కలిపి పనిచేస్తాం. మాకు వద్దు అనుకుంటే మీ నిధులు కూడా అక్కడే ఉంటాయి, తర్వాత మేమే దాన్ని కూడా ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరికి ఏమీ మొహమాటం లేదు. మా పార్టీ వేరు, మీ పార్టీ వేరంటే నా పార్టీ కూడా వేరు, నా పద్ధతి వేరు. దీనికి ఎవ్వరూ వెనకాడేది లేదు. నేనేమి ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాడిని కాదు, కొత్తగా మంత్రి అయిన వాడిని కాదు. 45 సంవత్సరాలుగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసిన వాడిని. నాకు విధానాలు తెలుసు, వ్యవస్థలు తెలుసు. ఇవాళకి ఇవాళ మిమ్మల్ని రద్దు చేయడం కూడా తెలుసు నాకు. కానీ ప్రజాస్వామ్యంలో అది గౌరవం కాదు. మీరు ప్రజల చేత ఆ రోజు దౌర్జన్యం చేసి గెలిచారా, దుర్మార్గంగా గెలిచారా, పోటీలు లేకుండా గెలిచారా, ఎట్లన్నా గెలవనివ్వండి. కానీ మీకు ఆ గౌరవం ఇచ్చి మిమ్మల్ని ఉంచాం. లేదంటే ఒక అర్జీ పెడితే ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన దుష్ట పరిపాలనతోనే మీరు అంతమంది పోతారు. కాబట్టి ఇవాళ ఏదో మేము సహకరించలేదు మంత్రికి అంటే అది గొప్పని మీరు అనుకుంటే తప్పనిసరిగా దీనికి ఫలితం అనుభవించే తీరుతారు. కాబట్టి ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటి రాజకీయ పార్టీల మనస్తత్వాల్లో ఇవాళ రాజకీయ నాయకులు ఉండరు. ఏమి ఇబ్బంది లేదు. నాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది, మీకుండేది 10 మాసాలు. 4 సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత గ్రామాలను ఎలా కాపాడుకోవాలో నాకు అన్నీ తెలుసు, నేను చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రత్యేకించి గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ అన్ని విధాల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు గట్టిగా పనిచేయాలనే సంకల్పం మాకు. ఓకే.